నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. పోసాని కృష్ణమురళిని సిఐడి పోలీసులు కస్టడీకి తీసుకున్నారు. మరి కస్టడీలో పోసాని కృష్ణమురళి ఏం చెప్పనున్నారు? ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. దీనిపైన పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు. సార్ నమస్తే. నమస్కారం అండి. సార్, ఇటీవల కర్నూలు జైలు నుంచి గుంటూరుకి తరలించారు పోసాని కృష్ణమురళిని. మరి ఇప్పుడు పోలీసులు కస్టడీ అడుగుతున్నారు, సిఐడి పోలీసులు. మరి ఇంతకు ముందే పోలీసుల ముందు సజ్జల పేరు చెప్పింది మనకి తెలిసిన విషయమే. ఇప్పుడు కస్టడీకి తీసుకుంటే ఆయన ఏం చెప్తారు సార్? ఇక్కడ మనం ఒకటి గమనించాల్సింది ఏంటంటే, పోసాని కృష్ణమురళి అంత ముందర జడ్జి దగ్గరికి వెళ్ళి బోర్ను ఏడిచాడు. బెయిల్ ఇవ్వకపోతే నేను ఆత్మహత్య చేసుకుంటా అన్నాడు. చేసుకున్నాడా? ఇప్పటి వరకు లేదు కదా, బెయిల్ రాలేదు కదా. అంటే ఈ మాట ఎందుకు అంటున్నానంటే, జనరల్గా మనం అతను ఇన్హ్యూమన్గా మాట్లాడాడని, అతను అసలు మానవత్వం మర్చి ప్రవర్తించాడని మనం కూడా అటువంటి కామెంట్లు మనం చేయలేం. ఎందుకంటే మనకు మానవత్వం ఉంది కాబట్టి. ఇక్కడ పోసాని కృష్ణమురళి అనే వ్యక్తి, ఇతని మనస్తత్వాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఇతని జీవితం వడ్డించిన విస్తరి. ఏదో కష్టాలు అంత ముందర ఎప్పుడో పడ్డాడు. ఆ తర్వాత అన్ని బాగా చాలా సినిమాలకి మాటలు రాయటం, కథలు రాయటం, తర్వాత యాక్టర్గా కూడా ఎస్టాబ్లిష్ అవ్వటం, ఇవన్నీ జరిగినాయి. కోట్లాది రూపాయలు సంపాదించాడు. మొత్తం ఆస్తులు కూడా చాలా కోట్లు సంపాదించుకున్నాడు. హైదరాబాద్లో మై హోమ్ భూజాలో అది ఒక్కొక్క అపార్ట్మెంటే 9 కోట్లు 10 కోట్లు ఉంటుంది. అటువంటివి 3-4 ఉన్నాయి. అవి కాక ఇంకా ల్యాండ్లు ఉన్నాయి, రకరకాల. అంటే మొత్తం అన్ని విపరీతంగా డబ్బులు అయితే ఉన్నాయి. విపరీతంగా డబ్బులు ఉన్న వ్యక్తి ఏం చేయాలి? అతను సినిమా ఫీల్డ్కి సంబంధించిన వ్యక్తి. సినిమాలలో చేసుకుంటూ ఏదో చేసుకుంటూ సరిపోతుంది. ఇతని సాటి నటుడు ఇంకొక అతను ఉన్నాడు, అలీ అని ఉన్నాడు, కమెడియన్ తెలుసు కదా. అతను కూడా సినిమా నటుడే. అతని పనులు అతను చేసుకున్నాడు. అతను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరాడు. జగన్మోహన్ రెడ్డి అతనికి కూడా ఒక పదవి ఇచ్చాడు. కానీ మరి అలీ వచ్చి విచ్చలవిడిగా నీచంగా పవన్ కళ్యాణ్ గురించి, పవన్ కళ్యాణ్ భార్య గురించి, పవన్ కళ్యాణ్ సినిమా షూటింగ్లకి బయటికి వెళ్తే పవన్ కళ్యాణ్ భార్య ఇంట్లో ఏం చేస్తుందో చెప్పటం, అటువంటి నీచమైన ఇవి పనులు ఆయన చేయలేదే, అలీ చేయలేదు కదా. రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి నచ్చాడు, జగన్మోహన్ రెడ్డి పార్టీలో చేరాడు. జగన్మోహన్ రెడ్డి అలీని ఉపయోగించుకుందాం అనుకున్నాడు, గుంటూరు టికెట్ ఇస్తానని ఆశ పెట్టాడు, అది వేరే కథ. ఏదో ఆ తర్వాత ఏదో ఒక పదవి ఇచ్చాడు, ఆ పదవి ఇచ్చాడు, దగ్గర పెట్టుకున్నాడు. కానీ మరి అలీ వచ్చి నీకు పవన్ కళ్యాణ్ని బూతులు తిట్టడం, చంద్రబాబు నాయుడిని బూతులు తిట్టడం, లోకేష్ని బూతులు తిట్టడం చేయలేదుగా. అంటే ఈ స్థాయిలో చేయలేదుగా. నేను ఎందుకు అంటున్నానంటే, ఇతనికి పోసాని కృష్ణమురళికి అసలు భయంకరమైన డబ్బు పిచ్చింది. ఎప్పుడు కూడా సినిమా షూటింగ్లకు కూడా ప్రొడ్యూసర్ ముందర డబ్బులు ఇవ్వాలి, ముందర అడ్వాన్స్ ఇచ్చేసేయాలి. ఎన్ని రోజులు షూటింగో ముందర చెప్పాలి. 5 రోజులు షూటింగ్ అనుకో, ఆయన చెప్తాడు 50 లక్షలు పంపించు అంటే 50 లక్షలు పంపిస్తే ఆ 50 లక్షలు డబ్బులు ముట్టితేనే కిందకి దిక్కు కారెక్కుతాడు. అంటే డబ్బుల మీద పిచ్చి వ్యామోహం. ఆ వ్యామోహం కారణంగా, ఆ వ్యామోహంతో, ఆ డబ్బులు వ్యామోహం కూడా ఉండొచ్చు, అదేం పెద్ద మనకు సంబంధించిన విషయం కాదు. వచ్చి సొసైటీని పొల్యూట్ చేశాడు, నీచమైన మాటలు. ఆ రోజాని ఎవరో తెలుగుదేశం లీడర్ అన్నాడని చెప్పి, ఆ రోజానే డ్రామా క్వీన్ కదా, ఆ రోజా వచ్చి ఒకసారి నన్ను బలానా తెలుగుదేశం లీడరు ఇట్లా అన్నాడు అట్లా అన్నాడని బోర్న ఏడ్చింది. బోర్న అసలు కన్నీళ్లు. మామూలు మహానటి సినిమాలో ఒక కంటి నుంచి 3 చుక్కలు రావాలంటే 3 చుక్కలే తెప్పించిందిట ఆ రోజు సావిత్రి. అట్లా అంతటి మహానటి వచ్చి టీవీ ముందర వచ్చి బోర్న ఏడిచింది ఆ తెలుగుదేశం లీడర్ మీద. ఏడ్చిన తర్వాత మొత్తం అదంతా ఎపిసోడ్ అంతా అయిన తర్వాత ఈ పోసాని కృష్ణమురళి ఏమన్నాడు తెలుసా? రోజా అంటే నాకు అసహ్యం. ఎందుకో తెలుసా? అట ఏడుస్తుందా, అటు ఏడుస్తే సమస్య తీరుతుందా, వెళ్ళి అన్ని దాన్ని రావాలి అని చెప్పాడు. అట చెప్తావా పోసాని కృష్ణమురళి? అట్లా చెప్తావా నువ్వు? అంటే నేను చాలా చిన్న ఉదాహరణ చెప్తున్నా మీకు. చిన్న ఉదాహరణే ఇంత వైలెంట్గా ఉంటే మీకు ఇంకా పెద్ద ఉదాహరణలు తర్వాత. అట్లా ఏడ్చినందుకు అంటే రోజా ఏడుపే ఒక
డ్రామా. ఆ డ్రామాని రక్తి కట్టించడానికి ఇతను వాడిన డైలాగ్ ఇది. రోజా వెళ్ళి తన్ని రావాలని చెప్పాడు. మరి నువ్వు ఎందుకు ఏడిచావు జడ్జి ముందర? వెళ్ళి తండ్రి రాబోయావా? వెళ్ళి నువ్వు ఎవరినన్నా నిన్ను అరెస్ట్ చేసిన వాళ్ళని లేకపోతే వాళ్ళని తన్ని రాబోయావా? ఊరికే కూర్చొని, అంటే మామూలుగా బాధ్యతగా ప్రవర్తించాల్సిన వ్యక్తి ఇటువంటి పనులు చేయటం. ఇతనికి డబ్బులు పిచ్చి అని నేను చెప్తున్నాను కదా. ఎందుకు చెప్తున్నాను తెలుసా? ఇప్పుడు కొత్త కేసు నమోదైంది ఇతని మీద, ఇంకో కేసు. ఇప్పటి వరకు ఏంటి అంటే మామూలుగా అతను పవన్ కళ్యాణ్ని తిట్టాడు, పవన్ కళ్యాణ్ ఇంట్లో వాళ్ళని తిట్టాడు, పవన్ కళ్యాణ్ భార్యని తిట్టాడు, పవన్ కళ్యాణ్ కూతుళ్ళని తిట్టాడు, లేకపోతే లోకేష్ని తిట్టాడు, లోకేష్ ఇంట్లో వాళ్ళని తిట్టాడు, చంద్రబాబు నాయుడిని ఉచ్చం నీచం మర్చిపోయి తిట్టాడు. మనం ఇవి కదా చెప్పుకుంది. ఇది ఒక పార్శ్వమే. ఇంకొకటి ఉంది. అదేంటి అంటే ఈ పోసాని కృష్ణమురళి మీద కర్నూలు జిల్లా కల్లూరు మండలానికి చెందిన కె సత్యనారాయణ శెట్టి అనే అతను కంప్లైంట్ ఇచ్చాడు. ఏం కంప్లైంట్ తెలుసా? ఈ పోసాని కృష్ణమురళి అసలు సిగ్గుపడాల్సిన కంప్లైంట్ ఇది. ఏంటి అంటే ఉద్యోగం ఇప్పిస్తానన్నట్ట ఇతనికి, కె సత్యనారాయణ శెట్టికి నీకు ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి అతని దగ్గర నుంచి 9 లక్షల రూపాయలు తీసుకున్నాడు ఈ పోసాని కృష్ణమురళి అని అతను కె సత్యనారాయణ శెట్టి కంప్లైంట్ ఇచ్చాడు. అంటే మీరు చూడండి, మీరు ఆలోచించండి ఎంత నీచమైన. నేను ముందు నుంచి చెప్పింది మీరు విన్నారు కదా. కోట్లాది రూపాయలు సంపాదించుకున్నాడని 9 లక్షలకి ఒక మనిషికి ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి గవర్నమెంట్లో ఇతను కీలకమైన పొజిషన్లో ఉన్నాడు కదా, ఆ ఇన్ఫ్లుయెన్స్ను ఉపయోగించుకొని 9 లక్షలు తీసుకొని ఆ 9 లక్షలతో ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి మోసం చేశాడు. దీని మీద అతను సత్యనారాయణ శెట్టి గచ్చిబౌలి పోలీస్ స్టేషన్, అంటే హైదరాబాద్లో, ఇతను ఎక్కడ ఉంటాడో అక్కడ అనమాట, ఆ లిమిట్స్లో కంప్లైంట్ ఇచ్చాడు. ఎవరు పట్టించుకోలే, డబ్బులు ఇవ్వట్ల. అసలు ఈ 9 లక్షలు పోయినాయని చెప్పి అతన్ని ఇంట్లో వాళ్ళు కూడా ఎలగొట్టారు. ఇంటికి రానివ్వట్ల, ఉద్యోగం రాలేదు, డబ్బులు పోయినాయి. ఈ పోసాని కృష్ణమురళి మీద ఫిర్యాదు చేస్తే పట్టించుకునే నాదుడు లేడు. అతను ఏం చేయాలి? ఇటువంటి నేరాలు కూడా పోసాని కృష్ణమురళి చేశాడు. ఇప్పుడు దీని మీద కేసు బుక్ అయింది. ఇప్పుడు అతను ఎవరు ఇంటి వాళ్ళు కూడా రానివ్వకపోతే ఇప్పుడు గుంటూరులో కూలి పనులు చేసుకొని బతుకుతున్నాడు. పోసాని కృష్ణమురళి, నువ్వు ఎంత అన్యాయాలు చేసావు, ఎన్ని ఘోరాలు, నేరాలు, సామాజిక నేరాలు చేసావు, వ్యక్తులకు కూడా అన్యాయం చేసావు కదా. ఇన్ని నేరాలు చేయాల్సిన అవసరం ఉందా కృష్ణమురళి నీకు? ఇతను గుంటూరులో కూలి పనులు చేసుకొని బతుకుతున్నానని, తనకు న్యాయం జరగకపోతే చావే శరణ్యమని, దయచేసి తనకు రావాల్సిన డబ్బులను పోసాని నుంచి ఇప్పించి న్యాయం చేయాలని అతను దీనంగా అడుగుతూ ఉన్నాడు. నిజంగా పోతే అతను వచ్చి ఈ కంప్లైంట్ ఎట్లా ఇస్తాడు? గతంలో గచ్చిబౌలి పోలీసులకి కంప్లైంట్ ఎట్లా ఇస్తాడు? ఇట్లా ఈ అంటే ఎందుకు చెప్తున్నానంటే, అధికారం ఇచ్చింది అడ్డంగా డబ్బులు సంపాదించుకోవటానికి ఆ పోసాని కృష్ణమురళి 10 మందికి సహాయం చేయాలని, సహాయం చేస్తే నీ పేరు చిరస్థాయిగా నిలబడుతుంది కదా. డబ్బులు తీసుకొని ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి డబ్బులు తీసుకొని నువ్వు అంటే ఏంటి, డబ్బులకి ఇచ్చినంత ప్రాధాన్యత. అంతకుముందు కేసులో చెప్పాడు, నాకు సజ్జల రామకృష్ణారెడ్డి నాకు స్క్రిప్ట్ ఇస్తే నేను చదివానని. అంటే డబ్బుల కోసం అని చెప్పి ఉచ్చం నీచం లేకుండా మాట్లాడతావు, ఉచ్చం నీచం లేకుండా ఏ పనైనా చేస్తావు. చివరికి ఒక పేదవాడి దగ్గర నుంచి ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి 9 లక్షలు తీసుకుని మోసం చేసావు. ఇంతకన్నా అన్యాయం ఉంటుందా పోసాని కృష్ణమురళి? నువ్వు జడ్జి దగ్గర కానీ కోర్టులో కానీ నడి కోర్టులో కానీ ఏడిస్తే నీ మీద ఎవడు జాలి చూపుతాడు? మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్. నమస్కారం.